ఒకటి మనకి చాలా కామెడీగా అనిపిస్తూ ఉంటుంది. ఇంత అనాలోచితంగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు? మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు 110 కిలోమీటర్లు. ఏమంటారు, 110 కిలోమీటర్ల పాటు పెద్ద రాజధాని వస్తుంది, పెద్ద డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. ఎక్కడైనా రాజధానిలో ఈ మూలక ప్రాంతం, ఆ మూలక ప్రాంతం, ఈ మూలక ప్రాంతం ఉంటాయా? ప్రపంచంలో ఏ రాజధానినైనా మీరు అలా చూసారా? రాజధాని అంటే ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాలు డెవలప్ అవ్వాలి? ఈ మచిలీపట్నం నుంచి విజయవాడ వరకు ఈ మధ్యలో ఉండే కారిడారు ఎన్ని సంవత్సరాలు డెవలప్ అవ్వాలి? 70 కిలోమీటర్లు ఉంది. ఎన్ని సంవత్సరాలకి డెవలప్ అవ్వాలి అది? సో విచిత్రమైన ప్రతిపాదన అది. జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే ఒక విచిత్రమైన రాజకీయ నాయకుడు. సో ఆయన ఇటీవల కాలం అంటే గత ప్రభుత్వ హయాంలో 3 క్యాపిటల్స్ అన్నారు. 3 క్యాపిటల్స్ సౌత్ ఆఫ్రికాను ఉదాహరణగా తీసుకొచ్చారు. సౌత్ ఆఫ్రికాలో ఒక భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టే సౌత్ ఆఫ్రికాలో 3 రాజధానుల కాన్సెప్ట్ పెట్టారు. అంతే తప్ప దాన్ని ఏదో ఇక్కడ తీసుకొచ్చుకుని ఇలాంటి అది ఆదర్శప్రాయం ఏం కాదు. అక్కడ ఫారెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెళ్ళడానికి రావడానికి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి సో అలాంటి ఏ ప్రాంతానికి భౌగోళిక స్థితిగతులు, సామాజిక స్థితిగతులకు అనుగుణంగా అక్కడ 3 క్యాపిటల్స్ పెట్టుకున్నారు. కానీ అది తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు చూసారా, అది చాలా దారుణమైన ఐడియా. అంటే ఆ ఐడియా అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి సరిపోయింది, కానీ రాష్ట్రం ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. సో క్యాపిటల్ లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కనుక చంద్రబాబు నాయుడు గారు బీజం వేసినప్పుడు ఇక్కడ హైటెక్ సిటీకి నాకెందుకు ఇది అని అనుకోలే రాజశేఖర్ రెడ్డి. వెంటనే దాన్ని అభివృద్ధి చేశారు. కాబట్టి ఇవాళ హైటెక్ సిటీని చూస్తున్నాం మనం.